రాష్ట్ర ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా, రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా అంటూ వివిధ పార్టీల నేతలను సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తే రాష్ట్రానికి మద్దతు ఇవ్వడమేనన్నారు. తొలి బడ్జెట్ సమయంలోనే రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళం వినిపించామన్న సీఎం ఆదిలోనే ఆందోళన చేస్తే బాగోదనే ఇన్నాళ్లు ఓపిక పట్టామన్నారు. ప్రత్యేక హోదా ఎవరికీ ఉండదంటూ అసత్యాలు చెప్పి ప్యాకేజీ ద్వారా సాయం చేస్తామంటూ ఊరించి ఇప్పుడు ఏదీ చేయకుండా సాకులు చెప్పడమేమిటని కేంద్రాన్ని నిలదీశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వ వైఖరి, వివిధ పార్టీల ధోరణులను స్పృశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెదేపా ఎంపీలు, మంత్రులు, పార్టీ ప్రచార సారథులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అమిత్ షా లేఖకు అసెంబ్లీలోనే జవాబు ఇచ్చానన్న చంద్రబాబు, భాజపాతో దోస్తీ కట్టింది ప్రజా ప్రయోజనాల కోసమేనన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే బయటకు వచ్చామన్నారు. ప్రజల కోసం తెదేపా పోరాడుతుంటే భాజపాకు నచ్చడం లేదా అని ప్రశ్నించారు. హోదాకు సమానమైన సాయం చేస్తామంటేనే ప్రత్యేక ఆర్థిక సాయానికి అంగీకరించామన్న సీఎం, హోదా ఎవరికీ ఇవ్వద్దని ఆర్థిక సంఘం చెప్పినట్లు వక్రీకరించారని కేంద్ర పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఏపీలకు నిధులు ఇస్తామని చెప్పి కనీసం మెమో ఇవ్వలేదని, మార్గదర్శకాలు కూడా ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు. 4 ఏళ్లయ్యాక ఇప్పుడు స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారని మండిపడ్డారు. హోదా లేదని మనకు చెప్పి ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిధులు కొనసాగిస్తూ ప్రత్యేక లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవన్నీ ఏపీకి ఇవ్వడం భాజపాకు ఇష్టం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రెక్కలు విరిచి ఎగరమంటే ఎలా అని తొలి బడ్జెట్ సమయంలోనే కేంద్రాన్ని నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. తొలి బడ్జెట్లోనే గొడవ పడితే రాజకీయమంటారనే ఇన్నాళ్లు ఆగామన్నారు. 4 ఏళ్లుగా ఢిల్లీ చుట్టూ తిరిగి ప్రయత్నాలన్నీ చేసి కేంద్రంలో స్పందన లేదని రూఢీ చేసుకున్నాకే తెగదెంపులు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే పోరాట మార్గం పట్టామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు అన్నింటికీ యూసీలు ఇచ్చినట్లు సీఎం స్పష్టం చేశారు. యూసీలు ఇవ్వలేదన్న మాట పచ్చి అబద్దమన్న చంద్రబాబు, ఆ వంక పెట్టుకుని నిధులు ఆపడం దుర్మార్గమన్నారు. యూసీలు ఇవ్వలేదని రుజువు చేస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, లేకుంటే మీరు రాజీనామా చేస్తారా అని సీఎం రమేష్ భాజపా నేత జీవీఎల్ కు సవాల్ విసిరితే ఆయన వెనక్కి తగ్గారన్నారు. ఆర్థిక లోటుకు యూసీలతో పనేంటన్నారు. వెనుకబడిన జిల్లాలకిచ్చిన 1050 కోట్లలో 940 కోట్లకు, అమరావతికిచ్చిన 1000 కోట్ల రూపాయలకు, గుంటూరు, విజయవాడకిచ్చిన నిధుల్లో 350 కోట్లకు యూసీలు ఇచ్చామని స్పష్టం చేశారు. భాజపా ఆరోపణలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని, రాష్ట్రానికి చేసిన అన్యాయం ప్రజలకు వివరించాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. విజయ్ మాల్యాకు ఒక న్యాయం, విజయసాయిరెడ్డికి మరో న్యాయమా అంటూ చంద్రబాబు కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇద్దరూ ఆర్థిక నేరస్తులేనన్న సీఎం, విజయ్ మాల్యా దేశం వదిలి పరారైతే విజయసాయి పీఎంఓలో ఉంటున్నారన్నారు. విజయ్ మాల్యా సభ్యత్వం రద్దు చేశారని, విజయసాయిరెడ్డిది మాత్రం కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రం కోసం కేంద్రంపై పోరాడుతుంటే కొన్ని పార్టీలు విమర్శలు చేయటమేంటని ప్రశ్నించారు. ఆంధ్ర పక్షమో కేంద్ర పక్షమో ఆయా పార్టీల నేతలే తేల్చుకోవాలన్నారు. ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారో, రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారో చెప్పాలన్నారు. తెలుగుదేశం పార్టీకి మద్దతునిస్తే రాష్ట్రానికి దన్నుగా నిలవడమేనని చంద్రబాబు స్పష్టం చేశారు.